నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు. సార్ తో మాట్లాడి మరికొన్ని హెల్త్ విషయస్ అప్డేట్ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక నెలలో 15 కిలోలు తగ్గిపోవచ్చు అని చెప్పేసి మనం చాలా వరకు చూస్తున్నాము. ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూస్తాము, చాలా మంది పెడుతూ ఉంటారు అండ్ పర్సనల్ గా చెప్తూ ఉంటారు కూడా. నిజంగానే ఒక నెలలో 15 కిలోలు అనేది తగ్గిపోవడం కరెక్ట్ అంటారా? తగ్గొచ్చు అంటారా? తగ్గొచ్చు అంటాను నేను. ఎలా తగ్గొచ్చు అంటారు. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని సప్లిమెంట్లు వస్తాయి మార్కెట్లో. వాళ్ళు ఏం చేస్తారు, పొద్దుగాల ఒక షేక్ ఇస్తారు మనకు, ఈ షేక్ తాగండి, పొద్దుమీకి ఒక షేక్ తాగండి, అంటే నైట్ టైం ఒక షేక్ తాగండి, మధ్యాహ్నం ఏది కావాలి అది తినండి, మీరు నెలకు 15 కిలోలు కూడా తగ్గుతారు, 20 కిలోలు కూడా తగ్గుతారు అంటారు. మరి ఇలా తగ్గడం కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు మనం లాజిక్గా మాట్లాడదాం. ఇప్పుడు ఆ షేక్ మార్నింగ్ తాగుతున్నారు, నైట్ తాగుతున్నారు, అవునా కదా? మధ్యాహ్నం ఒకటే పూట తింటున్నారు. ఇప్పుడు మార్నింగ్ షేక్ తాగకుండా, నైట్ షేక్ తాగకుండా ఓన్లీ మధ్యాహ్నమే తింటున్నాం కదా ఒక దాంట్లో చూసుకుంటే. మళ్ళీ 24 hours మనం ఏం తింటలేం కదా. మళ్ళీ ఎట్లా తగ్గడు మనిషి? ఒక మనిషికి స్టార్ చేయండి. స్టార్ అంటే తిండి ఇవ్వకండి, వాటర్ మీదనే ఉంచండి వాడిని, ఆటోమేటికలీ నెలలో తగ్గుతాడా లేదా? తగ్గుతాడు. కానీ ఏమవుతుంది, నెల చేసినాం, అది మనం లైఫ్ టైం కంటిన్యూ చేయలేం. అప్పుడు మళ్ళీ బరువు పెరుగుతాం కదా. నెలలో 15 కిలోలు తగ్గితే నెక్స్ట్ నెల 20 కిలోలు పెరుగుతాం. ఇంకోటి ఏమవుతుందంటే మన బాడీ కూడా డిస్టర్బ్ అయిపోతుంది, మన జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతుంది, మన నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది, మన బ్లడ్ ప్రెషర్ డిస్టర్బ్ అయిపోతుంది, మన హార్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది బాడీ. అరే ఏంది, నేను 4 రోజుల ముందు ఏమో ఇంత ఉండే బరువు, దాని ప్రకారం నేను బ్లడ్ పంప్ చేస్తుండే హార్ట్ అనుకుంటుంది. ఇప్పుడు ఏంది ఇంత తగ్గిన మళ్ళీ అంత ప్రెషర్ అవసరమా? అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది బాడీ. కిడ్నీలు కన్ఫ్యూజ్ అవుతాయి, అరే ఏంది ఇంత నేను ఎక్స్క్రీషన్ ఇంత అవుతుండే, ఇప్పుడు ఏంది అవుతలేదు అనేసి ఆలోచిస్తారు. అందుకే బాడీకి సడన్ సర్ప్రైజ్లు ఇవ్వద్దు మనం. ఇప్పుడు ఏదైనా మనకు సర్ప్రైజ్గా న్యూస్ వచ్చింది అనుకోండి, గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో, మైండ్ షాక్లో పోతుందా? పోదా? ఇట్లా చేస్తే బాడీ కూడా షాక్లో పోతుంది. అది స్కిన్ అయినా బాడీ అయినా ఏదైనా, మైండ్ అయినా బాడీ అయినా స్కిన్ అయినా ఏ ఆర్గన్ అన్నా షాక్ అవుతుంది. అందుకే సర్ప్రైజ్లు ఇవ్వద్దు బాడీకి. గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ చేసుకోవాలి, పర్మనెంట్గా వెయిట్ లాస్ చేసుకోవాలి. ఎటువంటి డైట్ చూస్ చేయాలంటే ఆ డైట్ మనం లైఫ్ టైం మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇలాంటి వెయిట్ వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి హోమ్ రెమెడీ ఉంది, అలానే మంచి డైట్ ప్లాన్ కూడా ఇవ్వండి సార్. అయితే మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఏం చేయండి అంటే, కొద్దిగా మీరు పసుపు కొమ్మ తీసుకోండి, దాంట్లో 2 ఇలాచీలు వేయండి, దాంట్లో ఒక 4 గింజలు మిరియాల గింజలు వేయండి, మంచిగా దంచుకోండి. దాన్ని మంచిగా దంచుకొని మీరు అది వాటర్లో మిక్స్ చేసుకోండి. వాటర్లో మిక్స్ చేసుకొని ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో అది కలిపేసేయండి. ఇప్పుడు ఎప్పుడు మీరు ఆ నీళ్లు తాగాలనిపిస్తే మీరు అదే నీళ్ళు తాగండి. ఇప్పుడు మనకు దామేస్తుంది కదా, ఆ నీళ్ళు తాగండి. అయితే ఏమవుతుందంటే, మిరియాలు ఉంటాయి కదా, ఇవి బాడీలో ఎక్సెసివ్ ఫ్యాట్ ఉంటుంది కదా మనకు, అది తొందరగా బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇలాచీలు వేసినాం కదా, ఇలాచీలు ఏం చేస్తాయంటే మన బాడీ మెటబాలిజం స్లో అయిపోయింది కాబట్టి మనం లావ్ అవుతున్నాం. అయితే అది మళ్ళీ మనకు ఫాస్ట్గా మెటబాలిజం చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ పసుపు కొమ్మ ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది అంటే దీంట్లో యాంటీసెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు బాగా బరువు ఎక్కువ ఉంది, అయితే ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి తొందరగా వెయిట్ లాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఏమవుతుందంటే, బరువు ఎక్కువ ఉందంటే షుగర్ వ్యాధి ఎక్కువ వచ్చే ఛాన్సులు పెరుగుతాయి, బీపీ పెరుగుతుంది. సో అది కూడా జర కంట్రోల్లో తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు వాటర్ తాగాలనిపిస్తే ఆ వాటర్ తాగాలి, అయితే మంచిగా అవుతుంది అనమాట. మళ్ళా ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను నేను. ఫైటోలెక్కా అనేసి 0/9 పొటెన్సీ ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. మీకు ఒక 5 కిలోలు తగ్గాలనిపిస్తే, అంటే మీ వెయిట్ 70 kgs ఉండాలి, కానీ మీ వెయిట్ ఏమో 75 kgs ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది ఫైటోలెక్కా 0/9 పొటెన్సీ డైలీ 4 గోళీలు నైట్ టైం, 4 గోళీలు మార్నింగ్ టైం వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుంది, ఒక 3 కిలోల నుంచి 5 కిలోల వరకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. కానీ మన బరువు 100 ఉంది, 110 ఉంది, 140 ఉంది, అప్పుడు మీరు హోమియోపతి మెడిసిన్ వాడండి. సో వెయిట్ లాస్కి చాలా మంచిగా పనిచేస్తాయి. ఎందుకంటే మన ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ తీసుకుంటాం. దీంట్లో ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే,
మనకు వెయిట్ లాస్ పర్మనెంట్ అవుతుంది. మళ్ళీ తర్వాత చూడండి, ఇప్పుడు వెయిట్ లాస్ మనం చేస్తాం, కానీ తర్వాత నేను అన్ని రోజులు 7 రోజుల్లో 8 రోజులు నేను బయట తింటానంటే నడవదు. సో మనం దాన్ని బట్టి డయట్ మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఏది పడితే అది తినొద్దు, ఇంట్లో వండుకొని తినండి. మీకు ఏది ఇష్టం ఉంటే ఇంట్లో వండుకొని తినండి. మీకు ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినండి. ఆటోమేటికలీ ఏమవుతుంది, వెయిట్ లాస్ స్టాగ్నెంట్ ఉంటుంది, వెయిట్ స్టాగ్నెంట్ ఉంటుంది. వెయిట్ లాస్ లైఫ్లో మళ్ళీ అవసరం పడదు. ఇప్పుడు వెయిట్ ఎందుకు పెరిగింది, వెయిట్ ఎందుకు పెరుగుతుంది, మన బాడీకి ఎంత కావాలో దానికన్నా ఎక్కువ ఇస్తాం. థైరాయిడ్ వ్యాధి, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి వీటితో పెరుగుతుంది. నిద్ర లేకపోతే పెరుగుతుంది. అయితే మనం ఏం చేయాలి, కరెక్ట్గా నిద్ర తీసుకోవాలి. అన్ని ఏ వెబ్ సిరీస్ అంటే డైలీ ఒక వెబ్ సిరీస్ చూస్తానంటే నడవదు. ఏం చేయాలి, మంచిగా నిద్ర తీసుకుంటే మనకు బాడీ రికవర్ అవుతుంది నెక్స్ట్ డే కోసం. దాంతోపాటు బరువు పెరగకుండా చూస్తుంది. అది మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్లీ మైదా పిండితో చేసిన అన్ని లైఫ్లోకి వెళ్ళి తీసేయండి. మైదా పిండి ఇప్పుడు మీరు ఏమైనా కొంటున్నారు, దాని వెనకాల మైదా పిండి ఉందా లేదా? దీంట్లో బిస్కెట్లు తింటాం కదా, అరే లైట్ ఉంటాయి బిస్కెట్లు, 2-3 చాయ్ తోటి తినేద్దాం అనేసి 7-8 తింటాం, దాంట్లో మొత్తం మైదా పిండి ఉంటుంది. అది తీసేయండి మీ లైఫ్లోకి వెళ్ళి. ఇప్పుడు మల్టీగ్రెయిన్ బిస్కెట్లు వస్తాయి, దాని వెనకాల కూడా తిప్పి చూడండి, అసలు దీంట్లో మైదా పిండి ఉందా లేదా, 100% మల్టీగ్రెయినా అనేసి. మైదా ఉంటే తినకండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీలు వండిన ఇంట్లో మీకు 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, మంచిగా చట్నీ వేసుకొని, కొబ్బరి చట్నీ ఉందనుకోండి, మంచిగా తినాలనిపిస్తుంది, తినకండి. 2 ఇడ్లీలు తినండి. కొబ్బరి చట్నీ ఎందుకు తినొద్దు, దాంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. మనం కార్బోహైడ్రేట్ ఇంటేక్ తక్కువ చేయాలి, అందుకే గ్రౌండ్నట్ చట్నీ వాడాలి. అంటే ఒబెసిటీ ఉన్నప్పుడు సార్, ఒబెసిటీ ఉన్నప్పుడు కానీ, షుగర్ వ్యాధి ఉన్నప్పుడు కానీ, బీపీ వ్యాధి ఉన్నప్పుడు కానీ ఇవి హెల్దీ. బట్ ఒబెసిటీ ఉంటే, వెయిట్ ఎక్కువ ఉంటే ఇవి పాటించండి మీరు. మార్నింగ్ 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, బరువు ఎక్కువ ఉంది మనకు, 2 తినాలి, ఆపేసేయాలి. దాని తర్వాత ఆపేసేయాలి. మళ్ళీ మధ్యాహ్నం ఇంత రైస్ తినాలనిపిస్తుంది అంటే 1 kg రైస్ తినాలనిపిస్తుంది మనకు, 1/2 kg రైస్ తినాలి, ఆపేసేయాలి. దాని తర్వాత నైట్ ఏం తింటున్నారు, అది సగం తినండి. కానీ నైట్ బెస్ట్ నేను చెప్తా, చాలామంది చపాతీలు తింటున్నారు ఈ మధ్య, దాని బదులు ఒకటే జొన్న రొట్టె తినండి మీకు నచ్చిన కర్రీతోటి. వెయిట్ ఎట్లా తగ్గదు మనం చూద్దాం. జొన్న రొట్టె ఏ విధంగా మన బాడీకి ఎఫెక్ట్ అయి చూపిస్తుంది అంటారు సార్? జొన్న రొట్టె ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఇప్పుడు మనం చపాతీలు తిన్నాం అనుకోండి, 2 కూడా తింటాం, 3 కూడా తింటాం. జొన్న రొట్టె తింటే ఒకటే తింటాం, కడుపు నిండిపోతుంది, అమ్మయ్య సాల్వ్ అయ్యి అని అనిపిస్తుంది. ఎందుకు, దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే ఇవి ఏం చేస్తాయంటే మనకు సెన్సేషన్ ఆఫ్ ఫుల్నెస్ ఇస్తుంది తొందరగా. సో అది మనం క్వాంటిటీ తగ్గించినాం, మళ్ళీ క్వాలిటీలో కూడా తేడా పడుతుంది. ఎట్లా, ఫైబర్ ఎక్కువ ఉంది కదా, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉన్నది కూడా. సో దాంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, వెయిట్ కూడా తగ్గుతుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు 100 kg ఉన్న వాళ్ళు తీసుకునే ఇంటేక్ ఫుడ్ అండ్ అలానే 50 kgs ఉన్న వాళ్ళు తీసుకునే ఇంటేక్ ఫుడ్ ఒకే విధంగా ఉంటుందంటారా? ఒకే విధంగా ఉంటే ఇంత బరువు ఎందుకు పెరుగుతారు? ఇప్పుడు మీరు చూసుకోండి, ఏం రోగం లేదు, థైరాయిడ్ వ్యాధి ఉందనుకోండి బరువు పెరుగుతుంది, బీపీ వ్యాధి ఉందనుకోండి బరువు పెరుగుతుంది, మీకు షుగర్ ఉంది మీరు దానికి ఏమైనా మందులు వాడుతున్నారనుకోండి దాని సైడ్ ఎఫెక్ట్ కూడా బరువు పెరుగుతారు, మీకు డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, నిద్రలేని సమస్య ఉంది, దానికి వాడే మందులకు కూడా బరువు పెరుగుతారు. అప్పుడు తగ్గడం కష్టం అయిపోతుంది. అందుకే మనం హోమియోపతి ఇచ్చి తగ్గిస్తాం వాళ్ళకు కూడా వెయిట్. కానీ 50 కిలో ఎవరికైతే ఉంది, ఒకవేళ ఆయన అంతే తింటుండు, 100 కిలోడు అంతే తింటుండు అనుకోండి, 50 కిలోకి ఏం రోగం అండర్లైన్ ఉండదు. 100 కిలో ఉన్నోనికి ఏదో రోగాలు ఉండొచ్చు, దానివల్ల వెయిట్ తగ్గుతలేదో ఉండొచ్చు. మళ్ళీ మెటబాలిజం విత్ ఏజ్ తగ్గుతుంది. చిన్న చిన్న పిల్లలు చూడండి, ఎంత తిన్నా వాళ్ళ బరువు పెరగదు, ఎందుకంటే గ్రోత్లో యూటిలైజ్ అయిపోతుంది, వాళ్ళ మెటబాలిజం ఫాస్ట్ ఉంటుంది, వాళ్ళు స్పోర్ట్లు ఆడతారు, గల్లీలో క్రికెట్ ఆడతారు. ఇవన్నీ పెద్దోళ్ళు చేస్తారా? చేయలేరు. ఇప్పుడు అందుకే మనకు వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. అయితే మన బాడీ మెటబాలిజం తగ్గుతుందంటే మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచితే మళ్ళీ మెటబాలిజం పెరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం డైట్ కూడా చేంజ్ చేస్తున్నాం కదా, అట్లా మనం తగ్గుతాం అన్నమాట. ఓకే సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ.